Right. Welcome to ACE Online. So first of all, good evening friends. మీతో ఈరోజు నేను some important questions and important concepts related to material science and working of metals ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్పెషల్లీ మీకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ నోటిఫికేషన్. ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్కి మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ ఉన్నారు. సో ఎవరైతే మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఫర్ మేల్స్కి ఓకే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఈ పోస్ట్ ఎ వెరీ గుడ్ పోస్ట్. ఓకేనా? సో ఫస్ట్ నేను మీకు ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ యొక్క సిలబస్, ఎగ్జామ్ యొక్క సిలబస్లో ఈ మెటీరియల్ సైన్స్ ఉంది. మెటీరియల్ సైన్స్తో పాటు వర్కింగ్ ఆఫ్ మెటల్స్ అని ఉంది. మీరు వర్కింగ్ ఆఫ్ మెటల్స్ అంటే ఏంటి అనుకున్నారు? అది ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నాలజీయే. ప్రొడక్షన్ టెక్నాలజీలో ఒక పార్ట్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. మీకు ఎలాగో తెలుసు, అది కోల్డ్ వర్కింగ్, హాట్ వర్కింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ వర్కింగ్ ఆఫ్ మెటల్స్ అంటే మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్సే. మీరు స్పెషల్గా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ నా పేరు వచ్చేసి మధుశేఖర్. నేను ఈ ఏస్ అకాడమీలో గత 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో. అండ్ నేను ఎంటెక్ ఐఐటి రూర్కీలో కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ నేను మెటీరియల్ సైన్స్ టాపిక్స్ ఏవేవి ఉన్నాయి ఫర్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్కి మెటీరియల్ సైన్స్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, వెయిటేజ్ ఎంత, దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈచ్ కాన్సెప్ట్, ఈచ్ టాపిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్, ఫర్ దిస్ మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్ వెయిటేజ్ తీసుకుంటే మీకు మెటీరియల్ సైన్స్ వెయిటేజ్ తీసుకుంటే మీకు 10 to 12 క్వశ్చన్స్ వస్తాయండి. రీసెంట్గా మీరు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్లో కూడా 10 to 12 క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ కూడా సేమ్ ఈ ఎగ్జామ్ కూడా 10 to 12 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? రైట్. గుడ్ ఈవినింగ్ అశోక్ కుమార్ గుడ్ ఈవినింగ్. ఓకే. సో 10 to 12 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో టాపిక్స్ ఏంటంటే ఇక్కడ మెటీరియల్ ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, డక్టిలిటీ అంటే ఏంటి, మ్యాలిబిలిటీ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్స్ అడుగుతారు మీకు. మీరు లైక్ గేట్ లెవెల్లో, ఐఎస్ లెవెల్లో ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడగారు. బేసిక్ క్వశ్చన్స్ అంటే లైక్ రెసిలెన్స్, వాట్ ఈజ్ రెసిలెన్స్, అలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్లో. ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్. సో ఈ ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేసినాడు, ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేసినాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ అంటే డిఫరెంట్ ఐరన్ ఎలా తయారు చేస్తాం, ఏ ఫర్నెస్ వాడతాం, స్టీల్ ఎలా తయారు చేస్తాం, ఏ టైప్స్ ఆఫ్ స్టీల్స్, అలాంటి వాటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్, ఏ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి, స్టీల్ని మెటీరియల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ వాడాలి, నేమ్స్, ఏ ఆబ్జెక్టివ్, తర్వాత రిజల్టెంట్ కాంపోనెంట్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అలాయ్స్ ఆల్సో, అంటే లైక్ బాబిట్ మెటల్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ అలాయ్, దాంట్లో బాబిట్ మెటల్లో ఏమేమి ఉంటాయి, అల్నికో అంటే ఏంటి, అలాంటి నాన్ ఫెర్రస్ అలాయ్స్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో వీటి గురించి కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ అండి మెటీరియల్ సైన్స్లో నుంచి. సో ఈ టాపిక్స్లో నుంచి బేసిక్ ఫండమెంటల్స్ మీరు చదువుకుంటే
యూ విల్ గెట్ అంటే 10 to 12 క్వశ్చన్స్లో బేసిక్ ఫండమెంటల్స్ అయితే ఈజీగా 8 to 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. ఓకేనా. ఇంకొచ్చేసి వర్కింగ్ ఆఫ్ మెటల్స్ కదా, అంటే వర్కింగ్ ఆఫ్ మెటల్స్ అంటే ఇట్స్ ఎ ప్రొడక్షన్ టాపిక్ అనమాట. మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్స్. ఓకేనా. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్స్. సో 4 ఇంపార్టెంట్ మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ఉన్నాయండి. రోలింగ్ ఒకటి, వైట్ డ్రాయింగ్ ఒకటి, ఎక్స్ట్రూషన్ అండ్ ఫోర్జింగ్. మీకు సిలబస్లో చూస్తే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిలబస్లో చూస్తే ఫోర్జింగ్ అని ఎక్స్ప్లిసిట్గా అంటే మెన్షన్ చేసినాడు ప్రత్యేకంగా. సో మీరు ఫోర్జింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, రైట్. సో ఇదండి సిలబస్. ఈ ఫ్రమ్ దిస్ మెటల్ ఫార్మింగ్లో నుంచి ఓకే ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే సమ్ లైక్ 2 to 3 క్వశ్చన్స్ రావచ్చండి. మెటల్ ఫార్మింగ్లో నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. మెటీరియల్ సైన్స్లోంచి 10 to 12 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈరోజు టైం బేస్ చేసుకొని ఈ రెండు టాపిక్లు వర్కింగ్ ఆఫ్ మెటల్స్, మెటీరియల్ సైన్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్. సో Anish, you just go through the brochure, Anish. ఓకేనా. ఈవెన్ ఇప్పుడున్నా సరిపోతుంది Anish, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. నౌ సో ఫస్ట్ ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతాడు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లో నుంచి, ఈ టాపిక్ నుంచి. రిమెంబర్, ఈ టాపిక్ నుంచి బేసిక్ డెఫినేషన్స్ అడుగుతాడండి. What is ductility? What is malleability? What is hardness? What is toughness? What is resilience? What is proof resilience? ఈ బేసిక్ డెఫినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లైక్ డక్టిలిటీ అంటే ఏంటండి? డక్టిలిటీ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ బై అప్లయింగ్ టెన్సైల్ ఫోర్స్. ఓకేనా. ప్లాస్టిక్ డిఫార్మేషన్ బై అప్లయింగ్ టెన్సైల్ ఫోర్స్, డిఫార్మింగ్ ద మెటీరియల్, మేకింగ్ ఇంటూ వైర్. మ్యాలెబిలిటీ అంటే మేకింగ్ ఇంటూ థిన్ షీట్స్. ఇయర్ ఆల్సో ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఇక్కడేమో టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేస్తున్నామండి, ఇక్కడ కూడా ప్లాస్టిక్ డిఫార్మేషనే మ్యాలెబిలిటీ అంటే, బట్ కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మ్యాలెబిలిటీకి వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేస్తున్నాం, మేకింగ్ ఇంటూ థిన్ షీట్స్ అండి. రైట్. హార్డ్నెస్ అంటే రెసిస్టెన్స్ టు స్క్రాచ్ ఆర్ ఇండెంటేషన్ అండి. ఓకే. సర్ఫేస్ మీద ఇండెంటేషన్ ఏదైతే ఈజీగా అవుతుందో దానికి లో హార్డ్నెస్ ఉన్నట్టు, స్క్రాచ్ ఏదైతే ఈజీగా కాదో, ఒక స్క్రాచ్ చేసినాం అనుకో, స్క్రాచ్ అప్లై చేసినాం అనుకో, అంటే ఒక వర్క్ పీసు ఇంకో వర్క్ పీసు ఇట్లా ఫోర్స్ అప్లై చేసినాం అనుకో, స్క్రాచ్ ఫామ్ అయింది అనుకో, హార్డ్నెస్ తక్కువ ఉన్నట్టు. సో రెసిస్టెన్స్ టు స్క్రాచ్ ఆర్ ఇండెంటేషన్, రైట్. అండ్ టఫ్నెస్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు అబ్జార్బ్ ఎనర్జీ. ఏదైనా సడన్ ఇంపాక్ట్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ ఫోర్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని మెటీరియల్ అబ్జార్బ్ చేస్తుంది, అప్ టు ఫెయిల్యూర్ అయ్యేంత వరకు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని ఇంపాక్ట్ ఎనర్జీ టఫ్నెస్ అంటాం, ఇంపాక్ట్ స్ట్రెంత్ అంటాం. లెటస్ సే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది, బుల్లెట్ సడన్గా హిట్ చేసింది అనుకో, సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఫెయిల్ అయ్యేంత వరకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని టఫ్నెస్ అంటాం. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అండి. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అప్ టు ఫెయిల్యూర్ పాయింట్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టఫ్నెస్ లాగే రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెంట్ డెఫినేషన్ సేమ్. టఫ్నెస్ డెఫినేషన్, రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెంట్ డెఫినేషన్ సేమ్. కానీ టఫ్నెస్లోనేమో ఎనర్జీ అబ్జార్ప్షన్ అప్ టు ఫెయిల్యూర్ పాయింట్, కానీ రెసిలెన్స్లోనేమో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. సేమ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీయే, ఓకే, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీయే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ ప్రూఫ్ రెసిలెన్స్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అండి. సో ఈ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుందండి. ఓకేనా. బేసిక్ డెఫినేషన్స్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది ఈ యూనిట్లో నుంచి. ఈ డెఫినేషన్తో పాటు ఇంకేంటి ఇంపార్టెంట్ అంటే
న్యూమెరికల్స్ ఆన్ ట్రూ స్ట్రెస్ స్ట్రెయిన్. మీకు ట్రూ స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్స్ సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ఇంటూ 1 ప్లస్ ఎప్సిలాన్ ఈ, లేదంటే సిగ్మా ఈ ఇంటూ ఓకే ఏఐ బై ఏఎఫ్. ఈ ఫార్ములాస్ ఉన్నాయండి, కొన్ని ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. క్యాలిక్యులేటర్ అవసరంలా, ఈ న్యూమెరికల్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేటర్ అవసరంలా. మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఇప్పుడు ఎప్సిలాన్ టీ ఉంది, ట్రూ స్ట్రెయిన్ ఉందండి ఎల్ఎన్, ఓకే ఎల్ఎఫ్ బై ఎల్ఐ. మీకు డౌట్ వస్తుంది, సార్ ఎల్ఎన్ ఉంది కదా సార్, ఎల్ఎన్ ఎలా చేస్తాం సార్ అంటారు. ఆప్షన్స్లో ఎల్ఎన్ఏ పెడతాడు, లాగ్ వాడతాడు. లాగ్ 2, LN2, LN4, LN6 అలా ఆప్షన్స్ ఇస్తాడండి. సో కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరం లేదు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. LN 1 ప్లస్ ఎప్సిలాన్ ఈ, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే పవర్ లా ఈక్వేషన్స్ డైరెక్ట్గా మీకు న్యూమెరికల్స్ అడగాడు కానీ ఈక్వేషన్స్ డైరెక్ట్గా అడుగుతాడండి, పవర్ లా ఈక్వేషన్స్. దీనికి ఒక కండిషన్ ఏంటంటే అట్ అల్టిమేట్ పాయింట్ దగ్గర ఆర్ నెక్కింగ్ పాయింట్ దగ్గర, ఓకేనా, అల్టిమేట్ పాయింట్ దగ్గర నెక్కింగ్ పాయింట్ దగ్గర ఎప్సిలాన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండి. ఈ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎప్సిలాన్ టీ ఈక్వల్ టు కే ఇంటూ సిగ్మా టీ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ టీ ఇస్ ఎ పవర్ లా, ఓకేనా అండి. అట్ ద సేమ్ టైం అల్టిమేట్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం స్ట్రెస్ పాయింట్ దగ్గర ట్రూ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఆర్డరింగ్ ఎక్స్పోనెంట్. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్, అంటే ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి ఇక్కడ. సో న్యూమెరికల్స్ వీటిని బేస్ చేసుకొని అడగచ్చు. అండ్ బేసిక్ ఫార్ములాస్ అడుగుతాడండి. బ్రినెల్ హార్డ్నెస్ నంబర్ ఫార్ములా ఏంటి, ఓకే, వీకర్స్ హార్డ్నెస్ నంబర్ ఫార్ములా ఏంటి, రాక్వెల్ హార్డ్నెస్ నంబర్కి డెప్త్ ఆఫ్ లైక్ పెనట్రేషన్కి రిలేషన్షిప్ ఏంటి. డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి హార్డ్నెస్ తక్కువ ఉన్నట్టు, అంతే, రైట్. డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఎక్కువ ఉందంటే హార్డ్నెస్ తక్కువ ఉన్నట్టు, డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ తక్కువ ఉందంటే హార్డ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలాంటి రిలేషన్స్ అడుగుతాడు, రైట్. అర్థమైందండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లో నుంచి డెఫినేషన్స్, సమ్ బేసిక్ న్యూమెరికల్స్ అడుగుతాడు. మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్లో నుంచి యూ విల్ గెట్ టు నో, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మోడల్ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ లెట్ us కన్సిడర్ ఈ క్వశ్చన్లో ఓకే, సో కర్లం ప్రణీత్ యు ఆర్ ఆస్కింగ్, సో సార్ టఫ్నెస్కి మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్కి డిఫరెన్స్ ఏంటి సార్, డయాగ్రామ్ ద్వారా అడుగుతున్నావా, ఓకే బై. అండ్ మురళీ బనోత్, సార్ డిప్లొమా లెవెల్ బుక్స్ ఆర్ దేర్ ఇన్, ఈజ్ డిప్లొమా లెవెల్ ఈజ్ ఎనఫ్ ఫర్ ప్రిపరేషన్. ఎస్ మురళీ, డిప్లొమా లెవెల్ ఈజ్ సఫిషియంట్, ఓకేనా, డిప్లొమా లెవెల్ సఫిషియంట్. అదర్వైజ్ థియరిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, గేట్కి, ఈఎస్సికి, ఇస్రోకి థియరిటికల్ క్వశ్చన్స్, న్యూమెరికల్ వద్దు, థియరిటికల్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి కదండి, అవి ప్రిపేర్ కండి. డిప్లొమా బుక్స్ చూసుకోండి, మా ఏస్ మెటీరియల్, ఓకే, మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఏస్ బుక్స్, ఏస్ నోట్ బుక్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఎస్, ఓకేనా. సో కర్లం ప్రణీత్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ టఫ్నెస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. ఓకే కర్లం, నౌ లిసన్ ప్రణీత్, లిసన్ కేర్ఫుల్లీ. యాక్చువల్గా టఫ్నెస్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ దట్ కెన్ స్టోర్ ఎనర్జీ అప్ టు ఫెయిల్యూర్ పాయింట్. లెట్ us సే ఇది అనుకోండి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, ఇది ఫెయిల్యూర్ పాయింట్ అనుకో, ఓకేనా, రైట్. ఇప్పుడు నేను టఫ్నెస్ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా మనం టఫ్నెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటాం కదా. ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటే ఏంటి, ఇక్కడ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ కదా. యూనిట్స్ ఏంటండి, ఇక్కడ స్ట్రెస్ అంటే న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ స్ట్రెయిన్కి నో యూనిట్, సో యూనిట్స్ ఇది. కానీ నేను టఫ్నెస్ డెఫినేషన్ ఏమన్నానండి, ఇక్కడ ఏం చెప్పాను, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పిన. ఎనర్జీకి యూనిట్ ఏంటండి, ఎనర్జీకి యూనిట్ న్యూటన్ మీటర్ అండి, ఎనర్జీకి యూనిట్ న్యూటన్ మీటర్. కానీ ఇక్కడేమో ఏరియా ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ న్యూటన్ మీటర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఓకేనా. అంటే
energy per unit volume or energy absorbed by the material per unit volume is known as modulus of toughness. Okay na? Energy per unit volume is known as modulus of toughness. Just energy అన్నామనుకోండి toughness. మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నుంచి ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నుంచి modulus of toughness వస్తుంది కానీ టఫ్నెస్ రాదు. టఫ్నెస్ కావాలంటే మీరు ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ క్యాలిక్యులేట్ చేసి వాల్యూమ్ మల్టిప్లై చేస్తే వస్తుంది. సో టఫ్నెస్ అంటే ఎనర్జీ, మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా ప్రణీత్? ఐ హోప్ నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటున్నా. సో దట్ నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నా. ఓకేనా? రైట్. ఓకే. నౌ the question here is, which of the following types of stress strain relationship best describes the behavior of perfectly resilient plastic? సో ఇక్కడ పర్ఫెక్ట్లీ రిజిడెంట్ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నాడు. పర్ఫెక్ట్లీ రిజిడ్ అంటే దేర్ ఈజ్ నో డిఫార్మేషన్ ఫస్ట్ అప్ టు సర్టెన్ లిమిట్. ఆఫ్టర్ దట్ మెటీరియల్ అనేది ప్లాస్టిక్గా కంటిన్యూగా డిఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ని బట్టి ఈజీగా గెస్ చేయొచ్చు. ఒకటి ఏంటి? పర్ఫెక్ట్లీ రిజిడ్ అంటే ఇప్పుడు చూడండి సి ఆప్షన్కి 0 నుంచి ఈ పాయింట్ వరకు నో డిఫార్మేషన్, రిజిడ్. ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత కంటిన్యూగా డిఫార్మ్ అవుతుంది, కాబట్టి ప్లాస్టిక్. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్, ద అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ 400 MPa. ఓకే. అండ్ ఎలాంగేషన్ అప్ టు మ్యాక్సిమం లోడ్ ఈస్ 35%. మెటీరియల్ ట్రూ స్ట్రెస్ అడుగుతున్నాడు. ఓకేనా? సో క్వశ్చన్లో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇచ్చాడండి, 400 MPa ఇచ్చాడు కదండి. అండ్ ఎలాంగేషన్ అప్ టు మ్యాక్సిమం లోడ్ 35%. ఎలాంగేషన్ అంటే ఏంటండి? ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్, దట్ ఈస్ 35% ఆఫ్ ఇనిషియల్ లెంత్ అని మీనింగ్ కదండి. సో డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఏంటండి? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్ 0.35 కదండి. సో మనకు ట్రూ స్ట్రెస్ కావాలి. సో ట్రూ స్ట్రెస్కి ఇంజనీరింగ్ స్ట్రెస్కి రిలేషన్షిప్ ఏంటి? సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ఇంటూ 1 ప్లస్ ఎప్సిలాన్ ఈ కదా. ఈ ఫార్ములా తెలిస్తే అయిపోతుంది. 400 ఇంటూ 1 ప్లస్ 0.35. సో ఇక్కడ 400 ఇంటూ 1.35. క్యాలిక్యులేటర్ అవసరం లేదు, నువ్వు మల్టిప్లికేషన్ కూడా చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 400 ప్లస్ 400 ఇంటూ 0.35 లెస్ దాన్ 50%, అంటే లెస్ దాన్ 600. ఇక్కడ ఆప్షన్స్లో లెస్ దాన్ 600, సో 540 ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుందండి. అంతే, సింపుల్. క్యాలిక్యులేటర్ కూడా అవసరం లే మీకు ఇక్కడ. ఓకేనా? రైట్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద గివెన్ బిలో రిప్రజెంట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్? ఓకే, నేను రెసిలెన్స్ అంటే ఏం చెప్పానండి? రెసిలెన్స్ అంటే ఏరియా ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద మెటీరియల్. రెసిలెన్స్ని ఎలా మెజర్ చేస్తాం మనం? రెసిలెన్స్ ఆఫ్ మెటీరియల్ని ఎలా మెజర్ చేస్తామో చెప్తున్నా ఇక్కడ. రెసిలెన్స్ ఆఫ్ మెటీరియల్ని మనం ఏరియా ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటాం. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇంత స్ట్రెస్ అప్లై చేసిన, సిగ్మా అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అప్లై చేసిన మెటీరియల్ మీద. సో నాకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది మెటీరియల్ అనేది కావాలా కదా. సో నేనేం చేస్తున్నా? ఏరియా మెజర్ చేస్తున్నా ఇక్కడ, ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇది విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కదండి. సో ట్రయాంగిల్ ఏరియా ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో సింపుల్, రైట్. ఇక్కడ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ దట్ విల్ గివ్ యూ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్. మీకు ఆల్రెడీ చెప్పానండి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏరియా తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ వస్తుంది, దానికి వాల్యూమ్ మల్టిప్లై చేస్తే రెసిలెన్స్ వస్తుందని చెప్పా. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్సే నాకు కావాల్సింది ఇక్కడ. మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అంటే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, సిగ్మా ఇంటూ ఎప్సిలాన్ కదా. కానీ ఈ ఆప్షన్స్లో అది లేదు. మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, అదేంటంటే హుక్స్ లా. వాట్ ఈజ్ హుక్స్ లా? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. సో ఇక్కడ ఈ అనేది ఏంటి? సిగ్మా బై ఎప్సిలాన్ అంటే ఏంటండి? ఎప్సిలాన్ అంటే సిగ్మా బై ఈ కదా. నేను సేమ్ అనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ, 1/2 సిగ్మా ఇంటూ సిగ్మా బై ఈ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏమొస్తుందండి? సిగ్మా స్క్వేర్ బై 2e వస్తుంది. సో సింపుల్ క్వశ్చన్ అండి ఇది, సిగ్మా స్క్వేర్ బై 2e ఆన్సర్.
sigma square by 2e is the answer. Simple question. Right. ఇంకోటి ultimate tensile strength and yield strength of most of the metals when temperature increases from 0 to 150. మీకు ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ నుంచి టెంపరేచర్ని పెంచితే ఓకేనా, ఒక రూమ్ టెంపరేచర్ లెటసే ఇది ఒక మీడియం కార్బన్ స్టీల్ అనుకుందాం. మీడియం కార్బన్ స్టీల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంది. నేను ఇప్పుడు టెంపరేచర్ పెంచాను అనుకోండి, టెంపరేచర్ పెంచితే స్ట్రెంగ్త్ తగ్గిపోయి డక్టిలిటీ పెరుగుతుందండి ఇలాగా. అదే టెంపరేచర్ తగ్గిస్తే స్ట్రెంగ్త్ పెరిగి బ్రిటిల్నెస్ పెరుగుతుందండి. టెంపరేచర్ మైనస్కి వెళ్ళింది అనుకోండి, లెటస్ సే -150°C ఇది, +150°C ఇది కదండి. ఇక్కడ క్వశ్చన్లో 150°C ప్లస్ ఇచ్చాడు. సో టెంపరేచర్ పెంచితే టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్రోలో మీకు ఎలా అడిగినాడంటే టెంపరేచర్ తగ్గితే అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అని అడిగినాడు. అక్కడేమో టెంపరేచర్ పెంచితే టెంపరేచర్ తగ్గిస్తే ఓకేనా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. రైట్, టెంపరేచర్ పెంచితే స్ట్రెంగ్త్ తగ్గుతుంది. నెక్స్ట్, ఫినామినాన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టాంట్ లోడ్. ఒక మెటీరియల్కి లోడ్ కాన్స్టాంట్ లోడ్ అప్లై చేసి టైంని పెంచుతా వెళ్ళినాం అనుకోండి. ఇప్పుడు ఒక మెటీరియల్ ఉంది, ఒక బీమ్ ఉంది అనుకోండి, ఆ బీమ్కి నేను కొంత లోడ్ అప్లై చేస్తున్నా. ఆ లోడ్ని ఆ లోడ్ని అప్లై చేసినప్పుడు కొంత డిఫార్మేషన్ వస్తుంది. దాన్ని లోడ్ చేంజ్ చేయను, మెటీరియల్ చేంజ్ చేయకుండా సేమ్ లోడ్ని ఒక 1 year తర్వాత మెజర్ చేస్తే డిఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. లోడ్ చేంజ్ చేయాలి కానీ డిఫార్మేషన్ ఉంది. దేనివల్ల డిఫార్మేషన్ ఉంది? టైం ప్యారబుల్ వల్ల, టైం వల్ల. సో ఈ టైం డిపెండెంట్ డిఫార్మేషన్ అట్ ఎ కాన్స్టాంట్ లోడ్ని ఏమంటామంటే క్రీప్ అని అంటాం. ఓకేనా అండి. ఇది క్రీప్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది. గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్లో, స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్లో క్రీప్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హై టెంపరేచర్ దగ్గర ఈ లోడ్ కాన్స్టాంట్ ఉన్నా కానీ తొందరగా మెటీరియల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది డిఫార్మేషన్ వల్ల. అందుకు ఓకేనా. రూమ్ టెంపరేచర్ దగ్గర నెగ్లిజిబుల్, చాలా తక్కువ. నెక్స్ట్, ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అండి. బ్రినెల్ హార్డ్నెస్ నంబర్ ఫార్ములా బేస్డ్. బ్రినెల్ హార్డ్నెస్ నంబర్ ఏంటంటే ఓకేనా, ఎంత లోడ్ అప్లై చేసాము, ఎంత పెనట్రేషన్ ఏరియా, సర్ఫేస్ పెనట్రేషన్ ఏరియా, దట్ సర్ఫేస్ పెనట్రేషన్ ఏరియా ఏంటంటే π/2 d × d - √D² - స్మాల్ d². ఇది ఫార్ములా. లోడ్ అనేది P, ఇక్కడ లోడ్ అనేది L. సో ఈ 2 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 2L అవుతుంది. πD × d - √D² - స్మాల్ d². డైరెక్ట్ ఫార్ములా ఇదంతే. ఇలాంటి క్వశ్చన్స్ మెకానికల్ ప్రాపర్టీస్లో నుంచి అడుగుతాడండి. నెక్స్ట్, ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి? ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది తెలుసా? ఏ ఫేజెస్ ఉన్నాయి డయాగ్రామ్లో, ఏ ఫేజెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఫేజెస్ ఆల్ఫా ఫేజ్, డెల్టా ఫేజ్, గామా ఫేజ్, సిమెంటైట్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ వరకు ఉంటాయి ఆ ఫేజెస్. ఈక్వలిబ్రియం రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలండి. 3 ఇంపార్టెంట్ ఈక్వలిబ్రియం రియాక్షన్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ. యూటెక్టిక్ రియాక్షన్, యూటెక్టాయిడ్ రియాక్షన్, పెరిటెక్టిక్ రియాక్షన్. 3 రియాక్షన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావద్దండి, పెరిటెక్టాయిడ్ రియాక్షన్ లేదు. ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్లో పెరిటెక్టాయిడ్ రియాక్షన్ లేదు, జరగదు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 3 రియాక్షన్స్ ఉంటాయి. అండ్ స్టీల్స్, క్యాస్ట్ ఐరన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలోట్రోపీ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ ఏ స్ట్రక్చర్ ఫామ్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పాయింట్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఇక్కడ ఫేజెస్ అన్నప్పుడు లిక్విడ్ ఒక ఫేజీ, డెల్టా ఐరన్ ఒక ఫేజీ, గామా ఐరన్ ఒకటి, ఆల్ఫా ఐరన్ ఒకటి, ఫైనల్గా సిమెంటైట్ ఒకటండి. 5 ఫేజెస్ ఉంటాయి. రియాక్షన్ చూసుకుంటే ఇదేమో యూటెక్టిక్ రియాక్షన్ అవుతుందండి. రిమెంబర్, ఇది వచ్చేసి యూటెక్టిక్ రియాక్షన్. ఎక్కడ 4.3% దగ్గర యూటెక్టిక్ రియాక్షన్ జరుగుతుంది. యూటెక్టిక్ రియాక్షన్లో ఏం జరుగుతుందండి? లిక్విడ్
గామా ఐరన్ టు సిమెంటైట్, లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్. లిక్విడ్ని కూల్ చేస్తే ఒక పాయింట్ దగ్గర గామా ఐరన్ అండ్ సిమెంటైట్ ఫామ్ అవుతుంది, అది యూటెక్టిక్ రియాక్షన్. యుటెక్టైల్ రియాక్షన్ అంటే ఏంటండి, ఇక్కడ జరుగుతుందండి. యుటెక్టైల్ రియాక్షన్లో గామా ఐరన్ని కూల్ చేస్తే ఆల్ఫా ఐరన్ అండ్ సిమెంటైట్ ఫామ్ అవుతుందండి, అది యుటెక్టైల్ రియాక్షన్. 0.8 0.79 అలా పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ దగ్గర ఈ రియాక్షన్ జరుగుతుంది. ఇంకొక రియాక్షన్ ఏంటండి, పెరిటెక్టిక్ రియాక్షన్, ఈ పాయింట్లో జరుగుతుంది. ఈ పెరిటెక్టిక్ రియాక్షన్లో డెల్టా ప్లస్ లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్ టు అస్టనైట్. ఓకేనా, ఈ రియాక్షన్స్ 3 రియాక్షన్స్. ఇదేమో యుటెక్టాయిడ్, గుర్తుపెట్టుకోండి. యుటెక్టిక్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్కి, యుటెక్టాయిడ్ వచ్చేసి స్టీల్కి. పెరిటెక్టిక్ హై టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఈ యుటెక్టిక్ పాయింట్ బేస్ చేసుకొని క్యాస్ట్ ఐరన్స్ని 2 టైప్స్ అని, హైపోయుటెక్టిక్ క్యాస్ట్ ఐరన్ అని, హైపర్ యుటెక్టిక్ క్యాస్ట్ ఐరన్ అని. ఈ యుటెక్టాయిడ్ పాయింట్ బేస్ చేసుకొని స్టీల్స్ని 2 టైప్స్, హైపోయుటెక్టాయిడ్ స్టీల్ అని, హైపర్ యుటెక్టాయిడ్ స్టీల్ అని అనుకుంటాం. అవి టైప్స్ ఆఫ్ స్టీల్స్ క్యాస్ట్ ఐరన్స్ అంటే. తర్వాత ఐరన్ అనేది ఒక గుడ్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఐరన్ గాన ఇంకొక ఐరన్ గాన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అది మ్యాగ్నెట్ అయిపోతుంది. కానీ ఐరన్ని టెంపరేచర్ పెంచే కొద్దీ ఆ మ్యాగ్నెటిక్ పవర్ తగ్గిపోద్ది. అట్లా 768 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర సడన్గా ఐరన్ అనేది నాన్ మ్యాగ్నెటిక్ అయిపోతుంది, పారామ్యాగ్నెటిక్ అయిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటామంటే క్యూరీ టెంపరేచర్ అంటాం. ఈ క్యూరీ టెంపరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్కి. ఎలా అడుగుతాడంటే అట్ విచ్ ఆఫ్ ద గివెన్ బిలో టెంపరేచర్ ఓకే ఫెరోమాగ్నెటిక్ ఐరన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ పారా 768 డిగ్రీ సెల్సియస్, అది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్ నుంచి. ఓకేనా, అండ్ సిమెంటైట్లో మ్యాక్సిమం 6.67 హైయెస్ట్ కార్బన్ పర్సెంటేజ్ ఉండేది సిమెంటైట్లోనే అండి, 6.67 ఉంటుంది. సో మనము క్వశ్చన్ చూస్తే ద సిఎండ్ ఇక్కడ చూడండి రియాక్షన్స్ అడిగినాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్వారియంట్ రియాక్షన్స్ ఇన్ ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్. సి ఇక్కడ గామా ఐరన్ 0.8 దగ్గర 0.8% ఆఫ్ కార్బన్ దగ్గర ఆల్ఫా సిమెంటైట్, ఇది వచ్చేసి యుటెక్టాయిడ్ రియాక్షన్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి యుటెక్టాయిడ్ రియాక్షన్. ఓకేనా, లిక్విడ్ అట్ 4.1 ఆర్ 4.3 దగ్గర గామా ప్లస్ సిమెంటైట్, ఇది వచ్చేసి యుటెక్టిక్ రియాక్షన్ అండి. ఇది వచ్చేసి యుటెక్టిక్ రియాక్షన్. లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్ ప్లస్ డెల్టా, లిక్విడ్ ప్లస్ డెల్టా, లిక్విడ్ ప్లస్ గామా ఐరన్ అనుకుంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ కరెక్ట్ అండి. ఇది లిక్విడ్ ప్లస్ డెల్టా ఐరన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్, ఈ రియాక్షన్ తప్పు. మనం పెరిటెక్టిక్ రియాక్షన్ ఏంటంటే లిక్విడ్ ప్లస్ గామా ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అస్టనైట్, లిక్విడ్ ప్లస్ డెల్టా ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అస్టనైట్. సో తప్పు కాబట్టి ఓన్లీ 1 and 2 కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తాడు మనకి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఆల్సో అడుగుతాడు. డినోట్ ఎల్ యాజ్ ఎ లిక్విడ్. ఎల్ అంటే లిక్విడ్ అంట. ఓకేనా, ఎల్ అంటే ఎల్ రిప్రజెంట్ యాజ్ ఎ లిక్విడ్, ఎం అంటే సాలిడ్ అంట. ఓకేనా, ఏ రియాక్షన్ యుటెక్టిక్ రియాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. ఓకేనా, మామూలుగా మనం యుటెక్టిక్ రియాక్షన్ అంటే ఏంటండి, లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్ ప్లస్ సిమెంటైట్ కదా, గామా ఐరన్ ప్లస్ సిమెంటైట్. లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ సాలిడ్ 1 ప్లస్ సాలిడ్ 2. సో ఎల్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ M1 ప్లస్ M2, దట్ ఈస్, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. నెక్స్ట్ ఇంకా పెర్లైట్ ఈజ్ అన్ యుటెక్టాయిడ్ మిక్సర్ ఆఫ్ ఐరన్ కార్బన్ అల్లాయ్ ఫార్మ్డ్ ఎట్ 0.8% ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్ దట్ కన్సిస్ట్ ఆఫ్. సి అండి పెర్లైట్ వచ్చేసి, పెర్లైట్ అనేది ఓకేనా, ఇట్ ఈస్ అన్ ఐరన్ కార్బన్ అల్లాయ్ అట్ 0.8% ఆఫ్ కార్బన్. ఈ ఫెర్లైట్లో ఫెర్రైట్ ఉంటుంది, సిమెంటైట్ ఉంటుంది. ఫెర్రైట్ సిమెంటైట్ అనేది థిన్ లామిలార్ ఫామ్లో ఇలాగా ఉంటుందండి, థిన్ లామిలార్ ఫామ్లో. ఇది పెర్లైట్ అనేది, దిస్ ఈజ్ పెర్లైట్. ఈ పెర్లైట్లో ఇది ఆల్ఫా, ఇది సిమెంటైట్. సో ఆల్ఫా ఐరన్ ఉంటుంది, సిమెంటైట్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఆల్ఫా ఐరన్, ఆల్ఫా ఫెర్రైట్ అండ్ సిమెంటైట్. సో ఏ ఈజ్ ద ఆన్సర్.
ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ ఈజ్ ద ఆన్సర్. రైట్, ఓకేనా? ఫాలోయింగ్ రైట్, రైట్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకరణ్, పృథ్వీ. రైట్, రైట్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఐరన్ కార్బన్ అలాయ్ సిస్టమ్ ఎట్ యూటెక్టిక్ పాయింట్. సో చెప్పండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఆల్ ఈక్వలిబ్రియం పాయింట్స్ దగ్గర, అంటే యుటెక్టిక్ పాయింట్ కానీ, యుటెక్టాయిడ్ పాయింట్ కానీ, పెరిటెక్టిక్ పాయింట్ కానీ, ట్రిపుల్ పాయింట్ కానీ, క్రిటికల్ పాయింట్ కానీ, ఈ పాయింట్స్ అన్నీ ఇన్వారియంట్ పాయింట్స్, ఈక్వలిబ్రియం పాయింట్స్. ఈ ఈక్వలిబ్రియం పాయింట్స్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. యుటెక్టిక్ పాయింట్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 అంతే. మీకు సొల్యూషన్ కావాలంటే ఏంటంటే, యుటెక్టిక్ రియాక్షన్ దగ్గర వాట్ ఈజ్ యుటెక్టిక్ రియాక్షన్? లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్ ప్లస్ సిమెంటైట్ కదండి. సో ఫేజెస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేజెస్ 3 ఉన్నాయి. లిక్విడ్, గామా, సిమెంటైట్. నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటంటే 2 అండి, ఐరన్ అండ్ కార్బన్ కదా. నో ఎఫ్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 తీసుకుంటే ఎఫ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0. మీకు అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. యుటెక్టిక్ పాయింట్కి, యుటెక్టాయిడ్ పాయింట్కి, పెరిటెక్టిక్ పాయింట్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బెటర్. ఇన్ కేస్ మీకు సొల్యూషన్ కావాలంటే ఇదండి సొల్యూషన్. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్, ద ఐరన్ ఈజ్ ఎ పారామాగ్నెట్ మెటీరియల్ అబౌవ్ విచ్ ఆఫ్ ద గివెన్ బిలో క్యూరీ టెంపరేచర్. మనము ఇదే క్వశ్చన్ అండి, నేనేమని చెప్పినా 768 డిగ్రీ సెల్సియస్ అన్నాను కదండి. మీరు 768 గుర్తుపెట్టుకుంటారండి మైండ్లో. 768 768 768 అని గుర్తుపెట్టుకుంటారు. సో 768 ఆప్షన్ ఉంది, మీరు ఈ ఆప్షన్ ఈయనకి వెళ్ళిపోతారు. కట్, ఈ ఆప్షన్ రాంగ్ అండి. ఎందుకంటే 768 డిగ్రీ సెల్సియస్ అండి ఇది. 768 డిగ్రీ సెల్సియస్ నేనేమో ఆప్షన్స్లో కెల్విన్ ఫామ్లో ఇచ్చా. సో క్వశ్చన్ పేపర్లో అలాంటివే ఉంటాయి, సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. సింపుల్ కాన్సెప్ట్ కొంత చేంజ్ చేస్తాడు, దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది. సో 768 ప్లస్ 273 తీసుకుంటే అప్రాక్సిమేట్గా 1041 కెల్విన్ వస్తుందండి. ఈ 1041 కెల్విన్ అంటే ఆప్షన్ ఇది. సి ఆప్షన్ రైట్, బి ఆప్షన్ రాంగ్, సి ఆప్షన్ రైట్. అది ఇది చూసుకోవాలి మీరు కేర్ఫుల్గా. 768 డిగ్రీ సెల్సియస్ అన్నాను, 768 డిగ్రీ సెల్సియస్ అన్నాను, కానీ అక్కడ కెల్విన్లో ఉంది. ఓకేనా? అండర్స్టాండ్ పృథ్వీ? సో మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ గివింగ్ బి, దట్స్ ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా ఉండండి. 768 సెల్సియస్, దాన్ని కెల్విన్లోకి మార్చుకుంటే 1041 కెల్విన్, అంటే 1041 కెల్విన్ వరకు ఫెరోమాగ్నెట్, ఆఫ్టర్ దట్ పారామాగ్నెట్ అది. ఓకేనా? రైట్, ఓకే. నెక్స్ట్, సో ఐరన్ కార్బన్ డయాగ్రామ్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? నేను ఈ స్టిపులేటెడ్ టైంలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, సో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు రిమైనింగ్ కావాలంటే ఎస్ బుక్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ అలాయ్స్. ఓకేనా? ఇక్కడ ఏ టాపిక్స్ కవర్ చేయాలంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అన్నాడు ఇక్కడ స్పెషల్గా. యాక్చువల్గా ఈ సిలబస్ గేట్లో లేదు, ఐఎస్లో లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ అనేది లేదు ఎక్కడ, కానీ మీకు అడిగినాడు ఇక్కడ. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్, అంటే ఛాన్స్ ఉందండి, మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఒక క్వశ్చన్ అని అడగవచ్చు, చెప్పలేం. ఏ క్వశ్చన్ అడగవచ్చు అంటే ఐరన్ ఓర్స్ ఏంటి, ఐరన్ని ఐరన్ ఓర్ నుంచి తయారు చేస్తాం, ఐరన్ ఓర్స్ ఏంటి, విచ్ ఆఫ్ ద గివెన్ బిలో ఈజ్ అన్ ఐరన్ ఓర్ అంటాడు. తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఏంటి, బ్లాస్ట్ ఫర్నేస్ నుంచే మనం ఐరన్ తయారు చేస్తాం, పిగ్ ఐరన్. యాక్చువల్గా పిగ్ ఐరన్ అంటే ఏంటి, ఓకేనా? టైప్స్ ఆఫ్ స్టీల్స్, టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్, నాన్ ఫెరస్ అలాయ్స్, వీటి గురించి అడిగే ఛాన్స్ ఉందండి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్, మీకు చాలామందికి ఐరన్ ఎలా తయారు చేస్తాం ఐరన్ ఓర్ నుంచి, ఎలా బ్లాస్ట్ ఫర్నేస్ వర్క్ చేస్తో తెలియదు కాబట్టి నేను మీకు ఒక వీడియో చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని అర్థం చేసుకోండి, సఫిషియంట్. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో యాక్చువల్గా ఐరన్ అనేది ప్యూర్ ఫామ్లో మనకి గ్రౌండ్ దొరకదు, ఐరన్ అనేది ఐరన్ ఓర్ ఫామ్లో దొరుకుతుంది. ఓకేనా? ఐరన్ అనేది ఎర్త్లో నుంచి, గ్రౌండ్లో నుంచి ఐరన్ ఓర్ ఫామ్లో దొరుకుతుంది. ఐరన్ ఓర్లో గుర్తుపెట్టుకోండి, ఐరన్ ఓర్లో ఏమేమి ఉంటాయంటే మ్యాంగనీస్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. ఐరన్ ఓర్లో ఐరన్, ప్యూర్ ఐరన్ ఉన్నది ఐరన్ ఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది. సిలికా, శాండ్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఆ శాండ్ తీసేయాలి ఫస్ట్. శాండ్ తీసేస్తే మనకు పిగ్ ఐరన్ వస్తుంది. సో మనం ఎలా తయారు చేస్తున్నాం ఐరన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది బ్లాస్ట్ ఫర్నేస్ అండి, ఓకేనా. బ్లాస్ట్ ఫర్నేస్ ఇది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్కి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక మిక్సర్ తయారు చేసుకోవాలా. మిక్సర్ ఏంటంటే మనకి ఏమేమి రా మెటీరియల్ కావాలంటే ఐరన్ ఓర్ కావాలి, ఐరన్ ఓర్తో పాటు ఓకే కోల్ కావాలి, కోల్ కావాలి మనకి. కోల్తో పాటు లైమ్ స్టోన్ కావాలి. లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్. ఈ 3 మెటీరియల్స్ రా మెటీరియల్స్గా బ్లాస్ట్ ఫర్నేస్లో వాడతాం. సో ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్ తయారు చేసేలా. సో ఈ 3 మెటీరియల్ని మిక్స్ చేస్తున్నాం మనం ఇక్కడ, ఓకేనా. 3 మెటీరియల్స్ని మిక్స్ చేసి ఈ మిక్సర్ని బ్లాస్ట్ ఫర్నేస్ పైకి తీసుకెళ్తున్నాం, టాప్ ఆఫ్ ద బ్లాస్ట్ ఫర్నేస్. సో బ్లాస్ట్ ఫర్నేస్ పైకి తీసుకెళ్ళి బ్లాస్ట్ ఫర్నేస్ పై నుంచి రిలీజ్ చేస్తున్నాం, కొంత రిలీజ్ చేసి బాటమ్ నుంచి హాట్ ఎయిర్ పంపిస్తాం. చూడండి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ ఈ మెకానిజం ఏంటంటే అండి, హాట్ ఎయిర్ ప్రొడ్యూస్ చేయడానికి వాటర్ టర్బైన్ని వాడుతున్నాం. ఈ వాటర్ టర్బైన్ని వాటర్ అప్లై చేయడం వల్ల టర్బైన్ రొటేట్ అయ్యి హాట్ ఎయిర్ జనరేట్ అవుతుంది ఇక్కడ, ఓకే. ఈ హాట్ ఎయిర్ని ఈ బ్లాస్ట్ ఫర్నేస్ లోపలికి పంపిస్తున్నాం. హాట్ ఎయిర్ అంటే ఆక్సిజన్, తర్వాత కోల్ నుంచి కార్బన్ వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ తయారవుతుంది, ఓకేనా. హాట్ ఎయిర్ కోల్ యూజ్ చేసుకొని కార్బన్ మొనాక్సైడ్ తయారవుతుంది. ఈ కార్బన్ మొనాక్సైడ్ ఐరన్ ఆక్సైడ్తో రియాక్ట్ చెంది ఐరన్ కార్బన్ డైఆక్సైడ్ తయారైపోతుంది. సో ఐరన్ రిలీజ్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ తయారైపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈ పైప్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది, ఐరన్ అనేది కిందికి వస్తుంది. ఐరనే పిగ్ ఐరన్ అంటాం మనం, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఐరన్ స్లాగ్ 2 ఫామ్ అవుతాయి, ఓకేనా. ఈ పై వచ్చేసి స్లాగ్ కాల్షియం సిలికేట్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల పైకి తేలి ఇట్లా ఇటు సైడ్ బయటకు తీస్తున్నాం. ఈ పిగ్ ఐరన్ని ఇటు సైడ్ బయటకు తీస్తున్నాం, అర్థమైందండి. పిగ్ ఐరన్ని బయటికి ఇటు సైడ్ తీస్తున్నాం, స్లాగ్ అనేది ఇటు సైడ్ తీస్తున్నాం, ఓకేనా. నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి, లిజన్. ఈ ఐరన్ ఓర్లో ఐరన్ ఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది. దాంతోపాటు సమ్ 20 to 25% ఆఫ్ సిలికా ఉంటుంది, శాండ్. ఇదేమో 75%, 70% అలా ఉంటుంది ఐరన్. సిలికా SiO2 శాండ్ అంటాము. 5% వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం శాండ్ తీసేయాలి. సిలికా ఇదే ఎక్కువ ఇంప్యూర్ మెటల్స్. శాండ్ తీసేయడం కోసమే మనము లైమ్ స్టోన్ వాడుతున్నాం. ఈ లైమ్ స్టోన్ శాండ్తో రియాక్ట్ చేయండి సిలికా స్లాగ్ తయారవుతుంది, కాల్షియం సిలికేట్ స్లాగ్. ఆ స్లాగ్కి డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఆ స్లాగ్ డెన్సిటీ తక్కువ ఉండడం పైకి తేలి పిగ్ ఐరన్ కింద ఉంటుంది, స్లాగ్ పైన ఉంటుంది. సో స్లాగ్ని సెపరేట్ చేసి పిగ్ ఐరన్ సెపరేట్ చేస్తాం. పిగ్ ఐరన్ అంటే ఏంటి? స్లాగ్ తీసేసిన తర్వాత అంటే శాండ్ తీసేసిన తర్వాత వచ్చిన ఐరన్ని పిగ్ ఐరన్ అంటాం. అంటే స్లాగ్ 25% పోయింది అనుకోండి, 95% ఆఫ్ ఐరన్ ఉంటుంది పిగ్ ఐరన్లో. సో పిగ్ ఐరన్ ఈజ్ ఎ మాల్టన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నేస్. అంతే, అర్థమైందండి. పిగ్ ఐరన్ ఈజ్ ఏ మాల్టన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నేస్ కదండి. సో పిగ్ ఐరన్ నుంచి మనము రాట్ ఐరను, స్టీలు, క్యాస్ట్ ఐరన్ తయారు చేస్తాం. క్యాస్ట్ ఐరన్ ఏమో కుపోలా ప్రాసెస్. చూడండి మీరు గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ ఐరన్ ఏమో మీకు ఆల్రెడీ మీరు బీటెక్లో చదివింటారు. క్యాస్ట్ ఐరన్ని కుపోలా ఫర్నేస్ వాడి తయారు చేస్తాం. రాట్ ఐరన్ అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ ఐరన్. ఈ రాట్ ఐరన్ ఏమో ఓకేనా, రాట్ ఐరన్ ఏమో పడ్లింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. సో జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. కుపోలా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ ఐరన్ తయారు చేయడానికి కుపోలా వాడతాం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐరన్ ఓర్స్ అంటే ఏంటంటే అండి, మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, ఇలా కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నా ఇంకా ఫెరస్ మెటీరియల్స్కి వస్తే, ఈ ఫెరస్ మెటీరియల్సే ఐరన్ అలాయిసే. ఒకటేమో స్టీలు, సెకండ్ ఏమో క్యాస్ట్ ఐరన్. స్టీల్కి ఏమో 2.1% ఉంటుంది, క్యాస్ట్ ఐరన్కి ఏమో 2.1 to 6.67 ఉంటుంది. 0.008 to 2.1, క్యాస్ట్ ఐరన్కి ఏమో 2.1 to 6.67. అగైన్ మళ్ళీ స్టీల్ని డివైడ్ చేస్తే లో అలాయ్ స్టీల్, హై అలాయ్ స్టీల్ అంటాం. లో అలాయ్ స్టీల్కి <10%, హై అలాయ్ స్టీల్కి <10%. స్టెయిన్లెస్ స్టీల్స్, టూల్ స్టీల్స్ ఉంటాయి. ఓకేనా. క్యాస్ట్ ఐరన్లో 4 టైప్స్ ఉన్నాయి. 4 క్యాస్ట్ ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రే క్యాస్ట్ ఐరన్, నోడులార్ క్యాస్ట్ ఐరన్, వైట్ క్యాస్ట్ ఐరన్, మ్యాలెబుల్ క్యాస్ట్ ఐరన్. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది వీటిలో నుంచి. ఇప్పుడు స్టీల్స్లో అయితే
లో అలాయ్ స్టీల్ అంటే అలాయ్ కాంటెంట్ లెస్ దాన్ 10% ఉంటే లో అలాయ్ స్టీల్ అంటాం. అవి 3 టైప్స్: లో కార్బన్ స్టీలు, మీడియం కార్బన్ స్టీలు, హై కార్బన్ స్టీలు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ చూస్తే లో కార్బన్ స్టీల్లోనేమో లెస్ దాన్ 0.25% ఆఫ్ కార్బన్ ఉంటుంది. మీడియం కార్బన్ స్టీల్లోనేమో 0.25 to 0.6 ఉంటుంది. హై కార్బన్ స్టీల్లోనేమో 0.6 to 1.48% ఆఫ్ కార్బన్ ఉంటుంది. ఓకేనా? అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే క్రోమియం పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 11%. పర్సెంటేజ్ ఆఫ్ క్రోమియం మస్ట్ బి గ్రేటర్ దాన్ 11% ఉంటే వాటిని స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. ఓకేనా? క్రోమియం పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 11% ఉంటే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. ఈ స్టెయిన్లెస్ స్టీల్కి కరోషన్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. కరోషన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రోమియం ఎక్కువ ఉండడం వల్ల క్రోమియం ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవుతుంది సర్ఫేస్ మీద. మీరు ఎప్పుడైనా స్టెయిన్లెస్ స్టీల్కి నార్మల్ స్టీల్కి కంపేర్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ షైనింగ్గా ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ స్టెయిన్లెస్ స్టీల్ సర్ఫేస్ మీద క్రోమియం ఆక్సైడ్ లేయర్ ఉంటుంది. ఆ క్రోమియం ఆక్సైడ్ లేయర్ అనేది ఆక్సిజన్ యాటమ్స్ని లోపలికి పెనట్రేట్ కాకుండా, లోపల ఐరన్ యాటమ్స్తో రియాక్షన్ చెంది కరోషన్ ఫామ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్యాసివ్ లేయర్గా యాక్ట్ చేస్తుంది క్రోమియం ఆక్సైడ్ లేయర్. గుర్తుపెట్టుకోండి, స్టెయిన్లెస్ స్టీల్కి కరోషన్ రాదు. ఎందుకంటే క్రోమియం ఆక్సైడ్ లేయర్ ఉంటుంది సర్ఫేస్ మీద. ఆ క్రోమియం ఆక్సైడ్ లేయర్ కావాలంటే మనం క్రోమియం ఎక్కువ యాడ్ చేయాలా. అందుకే క్రోమియంని మోర్ దాన్ 11% యాడ్ చేస్తున్నాం కాబట్టి క్రోమియం ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్రోమియం కన్నా తక్కువ యాడ్ చేసినాం అనుకో క్రోమియం ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి కరోషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది ఓకేనా అండి? సో ఇప్పుడు ఇంకోటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఇది టూల్ స్టీల్ అండి. లేత్ మెషిన్ కట్టింగ్ టూల్స్లో వాడతాం. 1841 హై స్పీడ్ స్టీల్ అంటాం. 1841 హై స్పీడ్ స్టీల్ లేత్ మెషిన్స్లో వాడతాం. ఇక్కడ 1841 అంటే ఏంటంటే 18% ఆఫ్ టంగ్స్టన్, 4% ఆఫ్ క్రోమియం, 1% ఆఫ్ వెనేడియం. 1% ఆఫ్ వెనేడియం అండి. ఎందుకు వాడుతున్నాము 18% ఆఫ్ టంగ్స్టన్ అంటే టంగ్స్టన్కి మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై టెంపరేచర్ స్ట్రెంత్ పెరుగుతుంది. స్టీల్కి ఈ ఎస్పెషల్గా లేత్ మెషిన్ కట్టింగ్ టూల్ స్టీల్కి టెంపరేచర్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కట్టింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయితే స్టీల్కి స్ట్రెంత్ తక్కువ ఉందనుకో మెటీరియల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టీల్కి కంపల్సరీగా హై టెంపరేచర్, ఎస్పెషల్గా లేత్ మెషిన్ టూల్కే, నార్మల్ స్టీల్కి నేను చెప్పట్లే, లేత్ మెషిన్ టూల్కి 18% ఆఫ్ టంగ్స్టన్. ఇలా టంగ్స్టను, క్రోమియము, వెనేడియం యాడ్ చేయడం వల్ల టంగ్స్టన్ కార్బైడ్, క్రోమియం ఆక్సైడ్, క్రోమియం కార్బైడ్, వెనేడియం కార్బైడ్స్ ఫామ్ అయిపోయి స్ట్రెంత్ పెరుగుతుంది. సో మీ క్వశ్చన్ పేపర్లు ఎలా అడుగుతాడంటే అండి 1841 హై స్పీడ్ స్టీల్లో 18 రిప్రజెంట్ వాట్ అంటాడు. 18 అంటే ఏంటి? టంగ్స్టన్. 4 అంటే ఏంటి? పర్సెంటేజ్ ఆఫ్ క్రోమియం. 1 అంటే ఏంటి? పర్సెంటేజ్ ఆఫ్ వెనేడియం అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. ఇంకోటండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే 1841 హై స్పీడ్ స్టీల్, 188 స్టెయిన్లెస్ స్టీల్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి 18 అంటే ఏంటి, కొంతమంది ఏమో 18 అంటే టంగ్స్టన్ అని, కొంతమంది ఏమో క్రోమియం అని అనుకుంటారు. ఇది వేరే మెటీరియల్, ఇది వేరే మెటీరియల్. ఇదేమో లేత్ మెషిన్ కట్టింగ్ టూల్, ఇదేమో స్టెయిన్లెస్ స్టీల్. మీ ఇంట్లో కిచెన్లో వాడే డొమెస్టిక్ యుటెన్సిల్స్ ఉంటాయి కదండి, గ్లాసు, ప్లేటు, స్పూను, ఈ మెటీరియల్ అది. సో ఈ మెటీరియల్లో 18% రిప్రజెంట్ క్రోమియం, 8% రిప్రజెంట్ నికెల్. గుర్తుపెట్టుకోండి, దీనికి కన్ఫ్యూజ్ చేయకండి. క్వశ్చన్లో కంపల్సరీ ఇదని అడుగుతాడు. సో ఇక్కడేమో హై స్పీడ్ స్టీల్ అంటున్నాడు. హై స్పీడ్ స్టీల్ అంటే టూల్ స్టీల్ అని. ఇక్కడ 18 అంటే టంగ్స్టన్, టూల్, ఇది టంగ్స్టన్ యాడ్ చేయాలా. ఇదేమో కరోషన్లెస్ స్టీల్, డొమెస్టిక్ యుటెన్సిల్స్, 18 అంటే క్రోమియం. సో కన్ఫ్యూజ్ కావద్దండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయితే మటుకు అంతే, ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే మటుకు అంతే, మీ ఇష్టం. రైట్, ఓకే. నెక్స్ట్ నా క్యాస్ట్ ఐరన్కి వద్దాం. క్యాస్ట్ ఐరన్స్లో 4 టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం. గ్రే క్యాస్ట్ ఐరన్, నోడులార్ క్యాస్ట్ ఐరన్, వైట్ క్యాస్ట్ ఐరన్, మ్యాలెబుల్ క్యాస్ట్ ఐరన్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే చెప్తా. గ్రే క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ అనేది ఫ్లేక్స్ ఫామ్లో ఉంటుంది. సో గ్రే క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ ఏ షేప్లో ఉంటుంది, ఫ్లేక్స్ ఫామ్లో ఉంటుంది. ఇలా ఫ్లేక్స్ ఫామ్లో ఉండడం వల్ల గ్రే క్యాస్ట్ ఐరన్కి డాంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ డాంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల
ఇది వైబ్రేషన్స్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల దీన్ని లేత్ మెషిన్ బెడ్లో వాడతాం. లేత్ మెషిన్ బెడ్ తయారు చేయడానికి గ్రే క్యాస్ట్ ఐరన్ వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రే క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ ఫ్లేక్స్ ఉంటాయి. ఈ ఫ్లేక్స్ ఉండడం వల్ల డాంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని లేత్ మెషిన్ బెడ్లో వాడతాం. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రే క్యాస్ట్ ఐరన్కి ఈ గ్రాఫైట్ ఫ్లేక్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్రిటిల్నెస్ ఎక్కువ. ఎందుకంటే ఒక క్రాక్ ఫామ్ అయిపోయింది అనుకో తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఏదైనా సడన్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకో తొందరగా బ్రేక్ అయిపోతుంది. బ్రిటిల్నెస్ ఎక్కువ, ఎందుకంటే గ్రాఫైట్ ఫ్లేక్స్ స్ట్రెస్ కాన్సన్ట్రేటర్స్గా అప్లై అవుతాయి. రైట్. సో ఇది ఒక డ్రాబ్యాక్ మనకి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మెగ్నీషియం ఓకే అండ్ సీరియంని నేను గ్రే క్యాస్ట్ ఐరన్కి యాడ్ చేస్తున్నా. మెగ్నీషియంని సీరియంని గ్రే క్యాస్ట్ ఐరన్కి యాడ్ చేయడం వల్ల ఈ గ్రాఫైట్ ఫ్లేక్స్ పోయి నోడల్స్ ఫామ్ ఆఫ్ గ్రాఫైట్ ఫామ్ అవుతుంది. స్పెరికల్ షేప్ ఆఫ్ గ్రాఫైట్ వస్తుంది. ఈ స్పెరికల్ షేప్ ఆఫ్ గ్రాఫైట్కి బ్రిటిల్నెస్ తక్కువ, ఓకే, స్ట్రెస్ కాన్సన్ట్రేటర్స్ ఉండవు, గుడ్ డక్టిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని డక్టైల్ ఐరన్ అని కూడా అంటాం మనం. ఓకేనా, డక్టైల్ ఐరన్ అని కూడా అంటాం. నోడులార్ ఐరన్ని డక్టైల్ ఐరన్ అని కూడా అంటాం. ఎందుకంటే బ్రిటిల్నెస్ ఉండదు, ఎందుకంటే ఫ్లేక్స్ లేవు, స్పెరికల్ షేప్ ఆఫ్ గ్రాఫైట్ ఉంది. కానీ ఫ్లేక్స్ లేవు కాబట్టి డాంపింగ్ కెపాసిటీ ఉండదు, వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి దీన్ని లేత్ మెషిన్ బెడ్స్లో వాడము. దీన్ని గేర్స్ తయారు చేయడానికి వాడతాం. ఈ నోడులార్ క్యాస్ట్ ఐరన్ ఎక్కడ వాడతామంటే గేర్స్ తయారు చేయడానికి వాడతాం. ఓకేనా, అర్థమైంది కదండి? రైట్. నెక్స్ట్ పాయింట్ వైట్ క్యాస్ట్ ఐరన్. ఓకేనా, వైట్ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే వైట్ క్యాస్ట్ ఐరన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంక్రీట్ మిక్సర్ చూసినారా? ఇల్లు కట్టేటప్పుడు లైక్ ఏమైనా స్ట్రక్చర్స్ కట్టేటప్పుడు కాంక్రీట్ మిక్సర్లో మనం కంకర, సిమెంటు, వాటరు, ఇసుక అన్నీ వేస్తాం, అది మిక్స్ చేస్తూ ఉంటుంది. లోపల టీత్స్ ఉంటాయి కదండి, ఆ టీత్స్ని ఈ మెటీరియల్తో తయారు చేస్తారు. ఎందుకు తెలుసా? ఈ మెటీరియల్కి స్ట్రెంగ్త్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని కాస్ట్ ఐరన్లోకి అన్ని స్టీల్స్లోకి పోలిస్తే దీనికి ఎక్కువ స్ట్రెంగ్త్. వైట్ క్యాస్ట్ ఐరన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, హార్డ్నెస్ ఎక్కువ. మెషినింగ్ వెరీ వెరీ డిఫికల్ట్. కట్ చేసి ఒక షేప్ తయారు చేద్దామంటే చాలా కష్టం. ఎందుకు తెలుసా? ఎందుకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది తెలుసా? ఈ మెటీరియల్లో గ్రాఫైట్ అనేది ఉండదు. నో గ్రాఫైట్. గ్రాఫైట్ ఉండడం వల్లనే కాస్ట్ ఐరన్కి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. ఇక్కడ గ్రాఫైట్ ఉండదు. ఎందుకు ఉండదు గ్రాఫైట్ అంటే దీన్ని ఫాస్ట్గా కూల్ చేయడం వల్ల, వెరీ ఫాస్ట్ కూలింగ్, బై కూలింగ్ ద మెటీరియల్ విత్ వెరీ ఫాస్ట్ కూలింగ్ రేట్, చాలా ఫాస్ట్గా కూల్ చేయడం వల్ల కార్బన్ యాటమ్స్కి గ్రూప్ ఫామ్ అయ్యి గ్రాఫైట్ ఫామ్ అవ్వడానికి టైం ఉండదు కాబట్టి సిమెంటైట్ అయిపోతుంది డైరెక్ట్గా. సో సిమెంటైట్ ఫామ్ అయ్యి స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ పెరిగిపోతుంది. అందుకే వైట్ క్యాస్ట్ ఐరన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, హార్డ్నెస్ ఎక్కువ. అందుకే దీన్ని క్రషర్స్లో, రోలింగ్ మిల్స్లో ఏదైనా క్రష్ చేయాలనుకోండి క్రషర్స్లో వాడతాం, కాంక్రీట్ మిక్సర్లో వాడతాం. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్ని వైట్ క్యాస్ట్ ఐరన్ నుంచే తయారు చేస్తున్నాం. వైట్ క్యాస్ట్ ఐరన్ ప్రాబ్లం ఏంటి? డక్టిలిటీ లేదు, కట్ చేయడం కష్టం, మెషినబిలిటీ లేదు. కాబట్టి నాకు మెషినబిలిటీ కావాలా, కొంచెం డక్టిలిటీ, మాల్యబిలిటీ కావాలంటే నేను ఏం చేస్తున్నా, ఈ వైట్ క్యాస్ట్ ఐరన్ని అనలింగ్ ప్రాసెస్ అప్లై చేస్తున్నా. హీట్ చేసి కొంత టెంపరేచర్ వరకు హీట్ చేసి స్లోగా కూల్ చేస్తున్నా. ఇలా స్లోగా కూల్ చేయడం వల్ల నాకు రోసిటీ ఫామ్ ఆఫ్ గ్రాఫైట్ ఫామ్ అవుతుంది. ఈ రోసిటీ ఫామ్ ఆఫ్ గ్రాఫైట్ ఫామ్ అయ్యి రిమైనింగ్ పోర్షన్లో పెర్లైట్ ఫామ్ అయ్యి దీనికి డక్టిలిటీ, మాల్యబిలిటీ బాగుంటుంది. అర్థమైందా? దీన్ని ఎక్కడ వాడతాం తెలుసా అండి? ఈ పైప్ ఎల్బోస్లో వాడతాం. పైప్ ఎల్బోస్లో వాడతాం తయారు చేయడానికి. రైట్. సో ఇలా 4 టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ వస్తుందండి 4 టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్లో. నెక్స్ట్ ఏంటంటే నాన్ ఫెరస్ అలాయ్స్. ఈ నాన్ ఫెరస్ అలాయ్స్లో కాపర్ అలాయ్స్ ఉన్నాయి, అల్యూమినియం అలాయ్స్ ఉన్నాయి, మెగ్నీషియం అలాయ్స్, టైటానియం అలాయ్స్, రిఫ్రాక్టివ్ మెటల్స్. ఈ అలాయ్స్ గురించి మీరు ఒక
బ్రీఫ్గా ఒకసారి ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి చూసుకొని వెళ్తే ఓకే. ఏ అలాయిస్ గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఏ అలాయిస్ అంటే నిక్రోము, ఓకేనా, మోనెల్ మెటల్, ఇన్కోనెల్ మెటల్, ఇన్వారు, బ్యాబిట్ మెటల్, అల్నికో మెటల్. ఈ అల్లాయిస్ని లైక్ అడ్మిరాలిటీ బ్రాస్, ఓకేనా, వైట్ మెటల్, ఈ అల్లాయిస్ని గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఎగ్జామ్ పోయే ముందు రోజు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏవేవి? అడ్మిరాలిటీ బ్రాస్, మోనెల్ మెటల్, ఇన్కోనెల్, ఇన్వార్, ఓకేనా, ఇన్వార్ అండ్ వైట్ మెటల్ ఆర్ బ్యాబిట్ మెటల్, జర్మన్ సిల్వర్. వీటి గురించి ఒకసారి చూసుకొని వెళ్తే సఫిషియంట్ అండి. వాటిలో నుంచి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇంకా అంతకు మించి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు నాన్ ఫెరస్ అలాయిస్లో నుంచి. సో చూద్దామండి కొన్ని క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్. అడిషన్ ఆఫ్ మెగ్నీషియం అండ్ సీరియం టు ద గ్రే క్యాస్ట్ ఐరన్. సో మెగ్నీషియం అండ్ సీరియం యాడ్ చేయడం వల్ల గ్రే క్యాస్ట్ ఐరన్కి డక్టిలిటీ పెరుగుతుంది, నోడుల్ ఆఫ్ గ్రాఫైట్, స్పెరికల్ ఫామ్ ఆఫ్ గ్రాఫైట్ వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అండి దీనికి. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది ఇక్కడ వచ్చేసి బాబిట్ మెటల్కి అండి. బ్యాబిట్ మెటల్, వైట్ మెటల్ చాలా 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 ఇంపార్టెంట్ అండి మీకు ఇది. బ్యాబిట్ మెటల్, వైట్ మెటల్. ఈ బ్యాబిట్ మెటల్ అనేది ఏంటంటే అల్లాయ్ ఆఫ్ టిన్, యాంటిమోనీ అండ్ కాపర్. అల్లాయ్ ఆఫ్ టిన్, యాంటిమోనీ అండ్ కాపర్. దీన్ని బేరింగ్స్లో వాడతాము. గుడ్ ఎంబేడబిలిటీ ఉంటుంది. అల్లాయ్ ఆఫ్ జింక్ కాదండి. సో 1, 2, 4 కరెక్ట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. బ్యాబిట్ మెటల్ అంటే ఏంటి? టిన్ను, యాంటిమోనీ, కాపర్. టిన్ను 90%, యాంటిమోనీ 7%, కాపర్ 3% అలా ఉంటాయి. నెక్స్ట్, జర్మన్ సిల్వర్ని ఎక్కడ వాడతాం? జర్మన్ సిల్వర్ని ప్లేటెడ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి వాడతాం. ఓకేనా. అల్నికో అనేది మ్యాగ్నెట్ అండి, మ్యాగ్నెట్. మోనెల్ మెటల్ అనేది ఓకేనా ఫ్రేమ్డ్ యాజ్ ఐ గ్లాసెస్కి వాడచ్చు. ఇన్వార్ అనేది సర్వేయింగ్ టేప్స్కి. ఇన్వార్లో కోఎఫిషియంట్ ఆఫ్ థెర్మల్ ఎక్స్పాన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కేల్స్, టేప్స్ తయారు చేయడానికి వాడతాం. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్స్. దీని అల్లాయిస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. హై కార్బన్ స్టీల్ క్యారీస్ కార్బన్ పర్సెంటేజ్. హై కార్బన్ స్టీల్లో ఎంత ఉంటుందండి కార్బన్ పర్సెంటేజ్? 0.6 to 1.4 కదండి. సో 0.6 to 1.4 అంటే ఇక్కడ 0.6 to 1.4 లేదు కానీ 0.8 to 1.5 ఉంది కాబట్టి డి ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కరోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఇంక్రీజ్డ్ బై అడిషన్ ఆఫ్. కరోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? క్రోమియము, నికెల్ యాడ్ చేస్తే కరోజన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. స్టెయిన్లెస్ స్టీల్లో మనం యాడ్ చేసేది ఏంటి? క్రోమియం అండ్ నికెలే కదా. క్రోమియం అండ్ నికెల్ యాడ్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ అవుతుంది అది. సో క్రోమియం అండ్ నికెల్. ద మెయిన్ అలాయింగ్ ఎలిమెంట్స్ ఇన్ హై స్పీడ్ స్టీల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రపోర్షన్స్. సో అలాయింగ్ ఎలిమెంట్స్లో హై స్పీడ్ స్టీల్లో ఇంక్రీజింగ్ ప్రపోర్షన్స్. తక్కువ ఉండేది ఏంటి? వెనేడియము, తర్వాత క్రోమియము. హయ్యెస్ట్ ఉండేది టంగ్స్టను, 18% టంగ్స్టన్ ఉంటుంది కదా, హైయెస్ట్ టంగ్స్టన్ ఉంటుంది. ప్రాపర్టీ ఆఫ్ కరోజన్ రెసిస్టెన్స్ ఆఫ్ క్రోమియం స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ డ్యూ టు. చెప్పానండి మీకు ఎందుకు కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ కంటే? క్రోమియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. క్రోమియం ఆక్సైడ్ ఫామ్ కావడం వల్ల మనకి స్టెయిన్లెస్ స్టీల్లో కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. క్రోమియం ఆక్సైడ్ ఫామ్ కావడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్లో కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సాయి కిరణ్, శ్రీకిరణ్, ఎస్ వైట్ క్యాస్ట్ ఐరన్కి బ్రిటిల్నెస్ ఉంటుంది కాబట్టి మనం మెషినింగ్ చేయలేం. ఓకేనా, మెషినింగ్ చేయడం కష్టం అవుతుంది దానికి. ఓకేనా, రైట్. జర్మన్ సిల్వర్. మీరు యాక్చువల్గా నేను ఇది ఎందుకు ఇచ్చానంటే క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జర్మన్ సిల్వర్ అంటే బై డిఫాల్ట్గా దాంట్లో సిల్వర్ ఉంది అనుకుంటారు. జర్మన్ సిల్వర్ చాలామంది ఏమనుకుంటారు అంటే జర్మన్ సిల్వర్ కదా, ఒక సిల్వర్ ఉంటుందేమో, దాంట్లో కొంత పర్సెంటేజ్ సిల్వర్ ఉంటుందేమో అనుకుంటారు. కానీ జర్మన్ సిల్వర్లో 0% ఆఫ్ సిల్వర్. గుర్తుపెట్టుకోండి, జర్మన్ సిల్వర్లో 0% ఆఫ్ సిల్వర్ ఉండదు. జర్మన్ సిల్వర్లో సిల్వర్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీకిరణ్, పృథ్వీ, ఓకేనా. జర్మన్ సిల్వర్లో మీరు ఆల్రెడీ ఆప్షన్ పెట్టేసినాడు పృథ్వీ 12.5 సార్ అని. కాదు, అందుకే ఇచ్చా క్వశ్చన్. ఓకేనా, జర్మన్ సిల్వర్లో సిల్వర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 18.8 స్టెయిన్లెస్ స్టీల్, 18% క్రోమియం, 8% నికెల్. సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్గా. ఇది
స్టీల్స్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్స్ గురించి, ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ అలాయ్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు కొంచెం బుక్స్ రెఫర్ చేస్తే సఫిషియెంట్ సరిపోద్ది. ఇంకా హీట్ ట్రీట్మెంట్కి వస్తారా? హీట్ ట్రీట్మెంట్ ఈజియెస్ట్ టాపిక్ ఏది ఉండదు. అన్ని టాపిక్లో మన మెకానికల్ మొత్తం సబ్జెక్టులలో హీట్ ట్రీట్మెంట్ ఈజీ టాపిక్. ఇది థియరీ టాపికే, మీరు టెక్స్ట్ బుక్ చదివితే అర్థం కాకపోవచ్చు కానీ వెరీ సింపుల్ టాపిక్. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఈ ఈ మొత్తం ప్రాసెస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. హార్డెనింగ్ ఉంది. హార్డెనింగ్లో మార్టెన్సైట్ వస్తుంది. హార్డెనింగ్ ప్రాసెస్లో మార్టెన్సైట్ వస్తుంది. టైప్ ఆఫ్ కూలింగ్ వచ్చేసి ర్యాపిడ్ కూలింగ్, అంటే వాటర్ క్వించింగ్ చేయాలా. హార్డెనింగ్ ప్రాసెస్లో ఓకేనా, ఫర్ హైపోయూటెక్టైడ్ స్టీల్ 50 degrees above అప్పర్ క్రిటికల్ టెంపరేచర్, 50 degrees above లోయర్ క్రిటికల్ టెంపరేచర్ ఫర్ హైపర్ యూటెక్టైడ్ స్టీల్. గుర్తుపెట్టుకోండి, హైపోకి హైపర్కి అది హార్డెనింగ్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అనలింగ్ అన్నాం అనుకోండి, కోర్స్ పెర్లైట్ ఫామ్ అవుతుంది. కోర్స్ పెర్లైట్ వస్తుంది. కోర్స్ పెర్లైట్ మీకు కనపడుతుందా? నేను బ్లూ కలర్ వాడతా. కోర్స్ పెర్లైట్ వస్తుంది. అనలింగ్ వచ్చేసి ఫర్నేస్ కూలింగ్ చేయాలా. ఫర్నేస్ కూలింగ్ చేస్తే కోర్స్ పెర్లైట్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ టెంపరేచర్ లిమిట్సే, ఇదే టెంపరేచర్ లిమిట్స్. అంటే ఫుల్ అనలింగ్కి టెంపరేచర్ లిమిట్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ అనలింగ్ ప్రాసెస్ డిఫరెంట్ అనలింగ్ ప్రాసెస్కి డిఫరెంట్ హీటింగ్ టెంపరేచర్స్. బట్ ఫర్నేస్ కూలింగ్ గుర్తుపెట్టుకోండి. నార్మలైజింగ్కి గామా ఐరన్ వరకు హీట్ చేయాలా. ఎయిర్ కూలింగ్ ఇక్కడ నార్మలైజింగ్లో ఎయిర్ కూలింగ్ ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫైన్ పెర్లైట్ వస్తుంది. రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ స్ట్రక్చర్స్ వస్తాయి. తర్వాత టెంపరింగ్ ప్రాసెస్లో కూడా మళ్ళీ 2 types ఉన్నాయి. లో టెంపరేచర్ టెంపరింగ్, హై టెంపరేచర్ టెంపరింగ్. ఇక్కడ లో టెంపరేచర్ టెంపరింగ్లో మనము 250 degrees Celsius దగ్గర హీట్ చేయాలా. హై టెంపరేచర్ టెంపరింగ్లో మనము 650 degrees Celsius దగ్గర హీట్ చేయాలా. రెండింటినీ ఎయిర్ కూలింగే ఓకేనా, రెండింటినీ ఎయిర్ కూలింగే. లో టెంపరేచర్ టెంపరింగ్కి ఏమో ట్రూ సైట్ వస్తుంది. హై టెంపరేచర్ టెంపరింగ్కి ఏమో సార్బైట్ వస్తుంది. లో టెంపరేచర్ టెంపరింగ్కి ఏమో ట్రూ సైట్ వస్తుంది. హై టెంపరేచర్ టెంపరింగ్కి ఏమో సార్బైట్ వస్తుంది. తర్వాత అస్టెంపరింగ్ అంటే 2 కూలింగ్ మీడియమ్స్ అప్లై చేయాలి. అస్టెంపరింగ్ గామా ఐరన్ వరకు హీట్ చేసి మెటీరియల్ని ఓకేనా, ఫస్ట్ ర్యాపిడ్ కూలింగ్ చేయాలా. అస్టెంపరింగ్లో ర్యాపిడ్ కూలింగ్ ప్లస్ ఓకే ఐసోథర్మల్ కూలింగ్ చేయాలా. టూ కూలింగ్స్ చేయాలా. ఐసోథర్మల్ కూలింగ్, ర్యాపిడ్ కూలింగ్. ఫస్ట్ ర్యాపిడ్ కూలింగ్, తర్వాత ఐసోథర్మల్ కూలింగ్ చేస్తే మనకి బైనైట్ వస్తుంది. ర్యాపిడ్ కూలింగ్, ఐసోథర్మల్ కూలింగ్ చేస్తే బైనైట్ వస్తుంది. తర్వాత మార్క్ టెంపరింగ్ అంటే ఏంటి? ఇక్కడ కూడా 2 కూలింగ్ మీడియమ్స్ గామా ఐరన్ వరకు హీట్ చేసి ఓకేనా, ర్యాపిడ్ కూలింగ్ చేసి ఫస్ట్ ర్యాపిడ్ కూలింగు తర్వాత ఏం చేస్తున్నాం? ఎయిర్ కూలింగ్ చేస్తున్నాం. సో ర్యాపిడ్ కూలింగ్ చేసి ఎయిర్ కూలింగ్ చేసిన తర్వాత మనకి మార్టెన్సైట్ 100% ఆఫ్ మార్టెన్సైట్ వస్తుంది. హార్డెనింగ్ ప్రాసెస్కి దీనికి తేడా ఏంటండి? హార్డెనింగ్ ప్రాసెస్లో మార్టెన్సైట్ వస్తుంది కానీ రీటైన్డ్ గామా ఐరన్ ఉంటుంది, రీటైన్ అస్నైట్ ఉంటుంది. దానివల్ల హార్డెనింగ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. కాబట్టి టెంపరింగ్కి వెళ్తాం. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ వచ్చేస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు బుక్స్ మెటీరియల్ వెళ్ళిపోతే క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా అండి ఎవ్రీవన్? ఓకేనా? ఎస్, రైట్. అండ్ ఈ 3 సర్ఫేస్ హార్డెనింగ్ ప్రాసెస్ అండి. ఈ సర్ఫేస్ హార్డెనింగ్ ప్రాసెస్ ఎందుకు వాడుతున్నామంటే సర్ఫేస్ హార్డ్నెస్ని పెంచడానికి, సర్ఫేస్ హార్డ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ 3 మెథడ్స్ వాడుతున్నాం. ఒకటేమో ఫ్లేమ్ హార్డెనింగ్ ఏంటంటే గ్యాస్ ఫ్లేమ్ హీట్ చేసి వాటర్తో స్ప్రే చేయాలి. రెండోది ఏంటంటే ఇండక్షన్ హార్డెనింగ్లో ఏంటంటే ఇండక్షన్ కాయిల్, కరెంట్ క్యారింగ్ ఇండక్షన్ కాయిల్తో హీట్ చేసి వాటర్తో స్ప్రే చేస్తున్నాం. మూడోది వచ్చేసి కేస్ హార్డెనింగ్లో మళ్ళీ 3 types ఉన్నాయి. కార్బరైజింగ్ ఉంది, నైట్రైడింగు అండ్ సైనైడింగు.
కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్. మళ్ళీ 3 కేసెస్ ఉన్నాయి దీంట్లో. సో కార్బరైజింగ్లో కార్బన్ మొనాక్సైడ్ కానీ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ పంపించి కార్బన్ యాటమ్స్ని సర్ఫేస్ మీద పెనట్రేట్ చేస్తాం. నైట్రైడింగ్లో అమోనియా గ్యాస్ పంపిస్తున్నాం, సో నైట్రోజన్ యాటమ్స్ని పెనట్రేట్ చేస్తున్నాం. సైనైడింగ్లో కార్బన్ యాటమ్స్ని నైట్రోజన్ యాటమ్స్ని రెండింటిని పెనట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ సైనైడ్ మిక్సర్ వాడతాము. ఏంటంటే సోడియం క్లోరైట్ ప్లస్ సోడియం సైనైట్ ప్లస్ సోడియం కార్బోనేట్, ఈ 3 మిక్సర్ని మిక్స్ చేసి వర్క్ పీస్ని దాంట్లో పెట్టి హీట్ చేసి కార్బన్ అండ్ నైట్రోజన్ యాటమ్స్ని సర్ఫేస్ లోపలికి పంపించి మనం హార్డ్నెస్ని పెంచుతాం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. రైట్. సో క్వశ్చన్ చూద్దామండి, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రూపేష్ కోర్స్ ఫీ ఎంత సార్ అంటున్నావా? నాకు చూసుకో ఒకసారి, మా టెక్నికల్ టీం వాళ్ళకి ఫోన్ చేస్తే నీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. యూ కెన్, ఆన్లైన్ ఉంది, మాకు ఆఫ్లైన్ ఉంది, రికార్డెడ్ వర్షన్ ఉంది, ఆఫ్లైన్ కూడా. మీరు ఆఫ్లైన్ ఇప్పుడు లేదనుకుంటా, రికార్డెడ్ వర్షన్ మీరు తీసుకుంటే సరిపోతుంది. నౌ కెన్ వీ సబ్స్క్రైబ్ ద కోర్స్? యూ కెన్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రూపేష్. నైట్రైడింగ్, ఎస్, 40% ఆఫ్ ఆన్ కోర్స్, ఆల్మోస్ట్ 5,000. రైట్. కార్బన్ అమోనియా. రైట్ సార్, 1 క్వశ్చన్ కేస్ హార్డనింగ్లో ఓన్లీ. ఎస్ శ్రీకిరణ్, కేస్ హార్డనింగ్ ప్రాసెస్ ఎక్కువగా లో కార్బన్ స్టీల్కే వాడుతున్నాం. ఎందుకంటే మనము కేస్ హార్డనింగ్లో ఏం చేస్తున్నాం, కార్బన్ యాటమ్స్ని నైట్రోజన్ యాటమ్స్ని పెనట్రేట్ చేయాలి. హై కార్బన్ స్టీల్కి ఇంటర్స్టీషియల్ స్పేసెస్ తక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ కార్బన్ యాటమ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత బయట నుంచి ఎంత కార్బన్ యాటమ్ పంపించినా కానీ ఎక్కువ పెనట్రేట్ కాదు. సో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ రాదు. కాబట్టి లో కార్బన్ స్టీల్కి ఇంటర్స్టీషియల్ స్పేసెస్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి ఐరన్ యాటమ్స్ మధ్య. సో ఈ కార్బన్ యాటమ్స్ని నైట్రోజన్ యాటమ్స్ని పంపించినప్పుడు పెనట్రేట్ అయిపోతాయి బాగా. ఈ పెనట్రేట్ అయిపోయినప్పుడు నీకు హార్డ్నెస్ పెరుగుతుంది. ఐరన్ కార్బైడ్ ఫామ్ అయ్యి ఐరన్ నైట్రైడ్ ఫామ్ అయ్యి హార్డ్నెస్ పెరుగుతుంది. అందువల్ల మనం మెయిన్గా కేస్ హార్డనింగ్ ప్రాసెస్ దేనికి వాడతామంటే లో కార్బన్ స్టీల్కి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పలేదు ఇక్కడ టైం లేక, ప్రెసిపిటేషన్ హార్డనింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రెసిపిటేషన్ హార్డనింగ్, ఓకే, ఈ ప్రెసిపిటేషన్ హార్డనింగ్ వచ్చేసి ఓకే నాన్ ఫెరస్ అలాయ్స్కి వాడతాం. ఓకేనా? ఇంతవరకు చెప్పిన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లు అన్నీ స్టీల్కి, ఇదొక్కటి నాన్ ఫెరస్ అలాయ్స్కి. ఈ నాన్ ఫెరస్ అలాయ్స్కి స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ పెంచడానికి వాడతాం. సో ఇది గుర్తుపెట్టుకొని సరిపోద్ది. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ యూజ్డ్ ఫర్ నాన్ ఫెరస్ అలాయ్స్? ప్రెసిపిటేషన్ హార్డనింగ్ ప్రాసెస్. అంతే. ఎందుకంటే ఇప్పుడు లెటెస్ట్ టేక్ అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియము అడ్వాంటేజ్ అంటే వెయిట్ తక్కువ, థిన్ షీట్స్ తయారు చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో స్ట్రెంత్ పెంచాలనుకో నేను ఈ ప్రాసెస్ వాడితే సరిపోద్ది. ప్రెసిపిటేషన్ హార్డనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తే అయిపోతుంది. నౌ హియర్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూస్తే టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ అనలింగ్ ఇన్ హైపర్యూటెక్టాయిడ్ స్టీల్. అనలింగ్ ప్రాసెస్లో హైపర్యూటెక్టాయిడ్ స్టీల్ ఫర్ ఫుల్ అనలింగ్, ఇట్స్ నాట్ ఆల్ అనలింగ్, ఇట్స్ రైట్ లైక్ ఫుల్ అనలింగ్. ఫుల్ అనలింగ్లో హైపర్యూటెక్టాయిడ్ స్టీల్కి 50 degrees అబౌవ్ ద లోయర్ క్రిటికల్ టెంపరేచర్. ఫుల్ అనలింగ్కి 50 degrees అబౌవ్ ది లోయర్ క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ ఇండక్షన్ హార్డనింగ్ ఈజ్ బేసికల్లీ, ఇండక్షన్ హార్డనింగ్ వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్. ఇండక్షన్ హార్డనింగ్ వచ్చేసి సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్, రైట్. కేస్ హార్డనింగ్ కూడా సర్ఫేస్ హార్డనింగే, ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ హార్డనింగ్, రైట్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్పస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్? యాక్చువల్గా ఏది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ద అన్డిజరబుల్? నో. సి, చేంజింగ్ ద కంపోజిషన్ ఆఫ్ స్టీల్ ఆన్ ద సర్ఫేస్. మనం కంపోజిషన్ని చేంజ్ చేయగలమా? చేంజింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికాన్ ఇన్ బల్క్, ఇది కాదండి, ఇది కాదు. సర్ఫేస్లో కాంపోజిషన్ని చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే కార్బన్ అండ్ నైట్రోజన్ యాడ్ చేస్తున్నాం కదా మనం, కార్బనైజింగ్ నైట్రైడింగ్. సో ఇది రాంగ్ కాదండి, ఇదే రాంగ్. సిలికాన్ని కార్బన్ని బల్క్ రూపంలో చేంజ్ చేయడం మనకి పాసిబుల్ కాదండి హీట్ ట్రీట్మెంట్లో. అది మెటీరియల్స్ ఆఫ్టర్ కోల్డ్ వర్కింగ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద ఫాలోయింగ్ ప్రాసెస్ టు రిలీవ్ ద స్ట్రెస్సెస్. సో ఎస్పెషల్గా మనము స్ట్రెస్సెస్ని రిలీవ్ చేయడానికి ఆఫ్టర్ కోల్డ్ వర్కింగ్ వచ్చేసి అనలింగ్ వాడుతున్నాం. యాక్చువల్గా ప్రాసెస్ అనలింగ్ వాడతాం. కోల్డ్ వర్కింగ్ తర్వాత, ఓకేనా, కోల్డ్ వర్కింగ్ తర్వాత స్ట్రెస్సెస్ని రిలీజ్ చేయడానికి ప్రాసెస్ అనలింగ్ని కానీ దాన్నే స్ట్రెస్ రిలీఫ్ అనలింగ్ అంటాం.
అదే హార్డనింగ్ ప్రాసెస్ తర్వాత హార్డనింగ్ స్ట్రెయిన్స్ని రిలీజ్ చేయడానికేమో టెంపరింగ్ ప్రాసెస్ వాడతాం. సో కాబట్టి బీ కేర్ఫుల్. కోల్డ్ వర్కింగ్ తర్వాత ఏ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ అంటే ప్రాసెస్ అనలింగ్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ బోరోరైజింగ్ ప్రాసెస్. బోరోరైజింగ్ ఏంటంటే ఇట్స్ అ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్. ఇక్కడ కూడా మనం బోరాన్ యాటమ్స్ని సర్ఫేస్ మీద పెనట్రేట్ చేస్తున్నాం. ఐరన్ బోరైడ్ ఫామ్ అయ్యేటట్టు సర్ఫేస్ రెసిస్టెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ వియర్ రెసిస్టెన్స్. సో సి ఈజ్ ద కరెక్ట్. ఇది కరెక్ట్. ఇక్కడ ఫాల్స్ అడిగినాడు. ఇట్ ఈస్ లైక్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫాల్స్ అబౌట్ బోరోరైజింగ్. It leads to eye distortion. It can be done only high carbon steel. It is a pack cementation process. ఇది అండి రాంగ్. ఎందుకంటే హై కార్బన్ స్టీల్కి వాడము. దాన్ని బోరోరైజింగ్, కార్బరైజింగ్, నైట్రైడింగ్ మెయిన్గా లో కార్బన్ స్టీల్కి వాడతాము. సో అది రాంగ్ అంతే. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. ఓకేనా సార్, does ACE material enough or any reference book after ACE material? See, remember, ACE material is more than enough. ACE material, ACE notes is more than enough. What you do, revision this, whatever you read from the ACE material, revision number of times. Actually, most of the people, what they will do, they will read this book, that book like that. Finally, they will confuse in exam paper. దట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్ కదా. చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే కొంచెంసేపు ఈ బుక్ చదువుతారు, కొంచెం సేపు తర్వాత ఈ బుక్ చదువుతారు, అలా డిఫరెంట్ బుక్స్ అవుతారు ఒక సబ్జెక్ట్ మీద. దానివల్ల మనకి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఒక పర్టికులర్ స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు గన్ షాట్గా గుర్తుంటుంది, ఆన్సర్ యాక్యురేట్గా చేయగలరు. సో ఏస్ మెటీరియల్ని ఏస్ ఆన్లైన్ కోర్స్ కానీ ఏస్ నోట్బుక్స్ కానీ తీసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, సరిపోద్ది. ఓకేనా. 100 అండ్ అవుట్ ఆఫ్ 100 ఎవరికి రావు. వెరీ గుడ్ స్కోర్ వస్తే సఫిషియెంట్, మనకు జాబ్ వస్తే చాలా అంతే. కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ గుడ్ మెటీరియల్ని రెఫర్ చేసుకొని రివిజన్ చేస్తే సరిపోతుంది కదా. ఓకేనా. సో కాబట్టి నేను చెప్పేది అదే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. పృథ్వీ అండ్ శ్రీకరణ్, రూపేష్, other people also. There are so many people are watching this one. So is there any doubt regarding this subject? In case మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నా మెయిల్ అడ్రస్ ఇస్తాను. యూ కెన్ ఆస్క్ మీ త్రూ దిస్ మెయిల్. madhusekarv@gmail.com. ఓకే. ఈ మెయిల్ అడ్రస్కి మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ మెటీరియల్ సైన్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఏమన్నా ఉంటే చేసుకోండి. ఇప్పుడు జై కిరణ్, వర్కింగ్ ఆఫ్ మెటల్స్, యాక్చువల్లీ రోలింగ్ ఆపరేషన్, ఫోర్జింగ్ ఆపరేషన్, దీస్ ఆపరేషన్స్ ఆల్సో దేర్, but because of within 1 hour we can't complete everything, right? So I will explain again in case if I get a time. Okay na, right? Thank you, motivation for all. Okay na, right? Everyone I hope you understand everyone. So only the thing is you should work hard. You should take the reference material like ACE material and ACE course and revision that one many number of times. That will give you fruitful result. Okay na, right? Okay Srikaran, right? Now I am going to end the session, right? And is there any doubt, people? Tell me, other people. Is there any doubt, other people? Now I am going to end the session, right? Srikaran, thank you for watching my video. Okay na, right?